వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటంటే కోల్గేట్ స్కాలర్షిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. మొదటగా మీరు మీ యొక్క జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ డాష్బోర్డ్కి రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ అని ఉంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సైట్కి రావడం జరుగుతుందండి. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ట్యాబ్ క్లిక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. నేను మీకు చూపించడం కోసం నా యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఇక్కడ నా డీటెయిల్స్, నా ఫోన్ నెంబర్ అది ఇచ్చాను. ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబరు, మీ ఫుల్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ అండ్ పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ సంబంధించిన వివరాలు, అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, స్టేటు, డిస్ట్రిక్ట్, సిటీ అండ్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తారు. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి ఆల్రెడీ అప్లికేషన్ తీసుకుని ఉంటారు కదండి, ఆ ఇంటర్మీడియట్ తాలూకా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్, మొబైల్ నెంబరు, యాన్యువల్ ఇన్కమ్, అలాగే ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళ తాలూకా క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే రిలేషన్ ఏంటి, మదరా, ఫాదరా, గార్డియనా మొదలైన వివరాలన్నీ కూడా క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అని బటన్ క్లిక్ చేస్తారు. తర్వాత ట్యాబ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ముందు ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుందండి డాక్యుమెంట్స్ ఇది. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ అవ్వచ్చు, లేదంటే మీ పేరెంట్స్ తాలూకా బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అది ఇచ్చి సేవ్ కొడతారు. తర్వాత మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉంది. అంటే ఇక్కడ మీకు సంబంధించి కొన్ని వివరాలు మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అది ఏంటో ఒకసారి చూద్దాం. యువర్ కెరియర్ యాస్పిరేషన్, మీ యొక్క లక్ష్యం ఏంటి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే వై డూ యూ నీడ్ ది స్కాలర్షిప్, ఈ స్కాలర్షిప్ ఎందుకు అవసరము, అలాగే హౌ ఈజ్ ది స్కాలర్షిప్ విల్ హెల్ప్, ఈ స్కాలర్షిప్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే ఫైనాన్షియల్ ఛాలెంజెస్, అంటే మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీరు చదువుకోవడానికి అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, మీరు గేమ్స్లో కానీ లేకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ఏమైనా ప్రాక్టీస్ చేస్తే దాంట్లో చేశానని చెప్పేసి రాస్తారు. అలాగే డూ యూ హ్యావ్ యాక్సెస్ మొబైల్, మీ యొక్క మొబైల్ కానీ లేదంటే సిస్టమ్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, డూ యూ యూజ్ వాట్సాప్ కానీ మీరు యూట్యూబ్, ఈమెయిల్ ఏమైనా వాడుతుంటే ఎస్ అని పెడతారు, నో అంటే నో అని పెడతారు. ఆర్ యూ కంఫర్టబుల్ స్పీకింగ్ ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడతారా, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా డిసీజ్ ఉన్నాయా, ఉంటే ఉన్నారా రాస్తారు, లేదంటే నన్ను పెట్టేస్తారు. తర్వాత ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్, 5 మెంబర్సా, 6 మెంబర్సా, 4 మెంబర్సా, అలాగే మీరు పట్టణాల్లో నివసిస్తున్నారా లేదంటే గ్రామాల్లో నివసిస్తున్నారా అది టిక్ చేస్తారు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఇక్కడ టిక్ పెట్టి ప్రివ్యూ కొట్టాలి. ప్రివ్యూ కొట్టిన తర్వాత మొత్తం మీరు ఫిల్ చేసిన అన్నీ కూడా మరొకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా తప్పులు ఉంటే మరీ కరెక్ట్ చేసుకొని ప్రివ్యూ కొట్టి ఫైనల్గా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సెండ్ అయిపోతుంది. దీనికంటే ముందుగా ఈ అప్లికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మరొకసారి మనం చెక్ చేద్దామండి. ఇది ఈ కోల్గేట్ స్కాలర్షిప్ అనేది 10th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ 2022లో ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అలాగే ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ అడ్మిషన్ అయి ఉండాలి. కంపల్సరీగా మీరు 75% స్కోర్ అనేది చేసి ఉండాలి 10th క్లాస్లో. అలాగే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 5 lakhs దాటకుండా ఉండాలి. మీరు ఒకవేళ కనుక దీనికి సెలెక్ట్ అయినట్లయితే మీకు 20,000 రూపీస్ పర్ ఇయర్, అంటే సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 10,000 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ విషయానికి మీరు ఏమేమి సబ్మిట్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అలాగే ఓటర్ ఐడి లేదంటే ఆధార్ కార్డు, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు మీ ఫాదర్ది, అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టు, మీరు కాలేజీలో అడ్మిట్ అయినట్టు కాలేజ్ ఐడి కానీ రిసిప్ట్ కానీ, అలాగే పిహెచ్ క్యాండిడేట్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసి దీనికి అప్లై చేసిన తర్వాత మీకు
అమౌంట్ అనేది సెలెక్ట్ అయినట్లయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి చాలా వరకు ఉంది, ప్రాబ్లం లేదు. February 28, 2021 అండి. ఓకే, మీకు ఒకవేళ ఇది యూజ్ఫుల్ కాకపోయినప్పటికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటారు, డెఫినెట్గా ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.